ఒకప్పుడు పచ్చని పొలాలు మరియు ఊగుతున్న కొబ్బరి చెట్ల మధ్య ఉన్న ఒక విచిత్రమైన గ్రామంలో ప్రియ అనే యువతి నివసించేది. ప్రియ ఎప్పుడూ ఒక మిలియన్ ప్రశ్నలు ఉండే ఆసక్తిగల మరియు ఆలోచనాత్మకమైన పిల్ల. అమ్మా అంటూ ప్రియ తన తల్లి చీరను లాక్కుంటూ, ఉగాది అంటే ఏమిటి? ఆమె తల్లి రాధ తన కూతురి జిజ్ఞాస స్వభావాన్ని చూసి ముచ్చటగా నవ్వింది. అయ్యో ఉగాది నా ప్రియతమా అంటూ వరండాలో కూర్చుంది కుతూహలంతో కళ్ళు పెద్దవి చేసి. మరింత తెలుసుకోవాలనే ఆసక్తితో ప్రియ దగ్గరికి వంగి చూసింది. అయితే ఉగాది ఎందుకు జరుపుకుంటాం మామా? మరి ఎలా జరుపుకుంటాం? ప్రియ తన తల్లి మాటలను ఆసక్తిగా స్వీకరించి నవ్వింది. అయితే ఎలా జరుపుకుంటాం మామా? ఆమె కళ్ళు ఉత్సాహంతో మెరిసిపోతూ అడిగింది. అలాగే రాధ జవాబిచ్చింది. ఆమె స్వరంలో వెచ్చదనం నిండిపోయింది. ఉగాది రోజున మేము మా ఇళ్లను మరియు మనల్ని సుఢరం చేసుకోవడానికి త్వరగా మేల్కొంటాము. మేము రంగురంగుల రంగోలితో అలంకరించాము. మామిడి ఆకులను వేలాడదీస్తాము. ఉగాది వేడుకల గురించి ఆమె తల్లి వివరిస్తుండగా ప్రియ ఊహలు ఊపందుకున్నాయి. మరి అమ్మా? అమ్మ చెప్పే ప్రతి మాటకి తొంగిచూస్తూ ఆత్రంగా అడిగింది ప్రియ. అప్పుడు రాధ చిరునవ్వుతో కొనసాగింది. మేము శుభాకాంక్షలు మరియు ఆశీర్వాదాలు ఇచ్చిపుచ్చుకోవడానికి మేము కుటుంబం మరియు స్నేహితులతో కలుస్తాము. మేము సంపన్నమైన సంవత్సరం కోసం, దైవిక ఆశీర్వాదం కోసం దేవాలయాలను సందర్శిస్తాము. మరియు ఈ సంవత్సరం ప్రియ ఉత్సాహంతో ప్రకాశించింది. ఆమె హృదయం నిరీక్షణతో నిండిపోయింది. అయ్యో అమ్మా, ఉగాది అద్భుతంగా ఉంది కదూ.